కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఓ భార్య సెల్ఫీ ముచ్చట షాకింగ్ ట్విస్ట్తో ముగిసింది. సినిమా ట్విస్ట్ రేంజ్లో ఉన్న అసలు నిజం తెలిసి నెటిజన్లు షాక్కి గురవుతున్నారు. తాతప్ప అనే యువకుడు అతని భార్యతో కలిసి బైక్పై కృష్ణానది వంతెన వైపు వెళుతున్నారు. సాయంత్రం సమయంలో నది ఒడ్డున సూర్యాస్తమయం అద్భుతంగా కనిపించింది. అరే, ఈ లొకేషన్ చాలా బాగుంది, సెల్ఫీ తీసుకుందాం అంటూ భార్య ఉత్సాహంగా భర్తను ఆపమంది. భర్త ఆమె ముచ్చట కాదనలేక బైక్ను వంతెన పక్కన ఆపాడు. ఇద్దరూ కలిసి వంతెన చివరికి నడిచారు. సునీత ఫోన్ తీసి సెల్ఫీ మోడ్ ఆన్ చేసింది. ఇక్కడ నువ్వు నిలబడు, సూపర్ ఫోటో వస్తుంది అంటూ తాతప్పను నది ఒడ్డున రైలింగ్ దగ్గర నిలబెట్టింది. అతను నవ్వుతూ, ఇంత అందమైన లొకేషన్లో నీతో సెల్ఫీ తీస్తే ఇంకా బాగుంటుంది అన్నాడు. అయితే ఉన్నట్లుండి అతడు నదిలో పడిపోయి కొట్టుకుపోయాడు. భార్య భయంతో అరిచింది. వెంటనే ఫోన్ తీసి అతని కుటుంబ సభ్యులకు కాల్ చేసి తన భర్త సెల్ఫీ తీస్తూ జారి నదిలో పడిపోయాడని అందరికీ చెప్పుకొచ్చింది. అయితే నదిలో పడిన తాతప్ప అదృష్టవశాత్తు పూర్తిగా నీటిలో కొట్టుకుపోలేదు. నీళ్లలో కొట్టుకుపోతుండగా అరుస్తూ ఒక బండరాయిని అదృష్టవశాత్తు పట్టుకున్నాడు. సహాయం చెయ్యండి అనే అరుపులో సమీపంలోని గ్రామస్తులు వినడంతో అతడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వెంటనే తాడు తీసుకొచ్చి అతన్ని కష్టపడి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఒడ్డుకు చేరిన అతడిపై గ్రామస్తులు కోప్పడ్డారు. సెల్ఫీ పిచ్చితో ప్రాణాలు పోగొట్టుకుంటావా అని హెచ్చరించారు. అయితే అతడు చెప్పిన సమాధానం విని గ్రామస్తులు అవాక్కయ్యారు. తనను నదిలోకి తోసింది తన భార్యనని, ఇది ప్రమాదం కాదు, కుట్ర అని వారి ముందు వాపోయాడు. సెల్ఫీ తీస్తున్నట్టు నటిస్తూ సునీత ఒక్కసారిగా తనను నదిలోకి తోసేసిందని జరిగిందంతా చెప్పుకొచ్చాడు. అతని మాటలు విన్న గ్రామస్తులు షాకయ్యారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే కేసు నమోదు చేసి భార్యను అదుపులోకి తీసుకున్నారు. దంపతుల మధ్య విభేదాలతోనే భర్తను లేపేయడానికి భార్య ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ಅದೇ ಹೋಗಿ ಹಿಡ್ಕೊಂಡ ಏರೇನಂತ ಈಗ ಜಸ್ಟ್ ಬಂದಾರ ಅಣ್ಣ ಅವರು. ನಾವು ಬಂದ ಮೇಲೆ ಮಸಳುಗಳ ಹಂಗೆ ಆರಾಮ್ ಬಾ ಆರಾಮ್ ಬಾ. ಏ ಅಣ್ಣ ಎಲ್ಲಟು ವಿಡಿಯೋ ಅದ, ತಲೆಗಿಡ್ಸಬೇಡ. ಎಲ್ಲಾನು ಸಾಕ್ಷಿ ಸಮೇತ ಇರ್ಬೇಕಣ್ಣ ಈಗಿನ ಜನರೇಷನ್. ಅಣ್ಣ ಅಣ್ಣ ಒಡೆ ಗಿಡದ್ ಮಾಡಬೇಡ ಅಣ್ಣ. ಏನಿಲ್ಲ ಬ್ರೋ, ಅಣ್ಣ ಅಣ್ಣ ಸುಮ್ಮನೆ ಹೊಡೆದಿಲ್ಲ ಬ್ರೋ. ಯಾಕೆ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯ ಇಲ್ಲ ಇಲ್ಲ ಬ್ರೋ. ಅಲ್ಲ ಅಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ್ಣ ಆ ಕಡೆ? ನಂಬಿಕೆ ಇದ್ರು ಬ್ರೋ. ಹೆಂಗ್ ಬಿದ್ದೆ? ಆಕಿ ದೂಕಿದ್ರ ನೀನ್ ಹೇಗಿದ್ದೆ? ಅಕ್ಕೇನೆ ದೂಕ್ಯ ಬ್ರೋ. ಫೋಟೋ ಐತಿ ನಿಂತೀವಿ ನಾವಲ್ಲೇ. ಯಾವತ್ತು ನಿಂದ್ರಾಡಕ್ ನಿಂದ್ರು ಅಂದ್ ಅಲ್ಲ ನೀನು ಲೈಫ್. ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಇಳಂದ್ರೆ ಒಲ್ಲೆ ಅಂದು ಅಲ್ಲ. ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ, ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು, ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ. ಎಲ್ಲರಿಗೆ ಚೇಬಿಟ್ಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ. ಹಲೋ ಅಣ್ಣ, ಏನು ದಬ್ಬಿ ಕೊಲ್ಲಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ, ಏನಾಗಿಲ್ಲ. ಗದ್ದಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮ ಇತ್ತೆ